నమస్తే. నేను మీ తేజ. నేపాల్‌లో వరద బీభత్సం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ విజువల్స్ అన్నీ కూడా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తోంది. అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది మిస్ అయ్యారు. వాళ్ళ ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి 50 మంది వరకు కూడా వారి ఆచూకీ తెలియకుండా ఉంది. అందులో సుహాసిని రెడ్డి అనే ఒక మహిళ కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సో హైదరాబాద్ నుంచి 50 మంది వరకు కూడా మరి ఆచూకీ తెలియట్లేదు. అలాగే ముఖ్యంగా సుహాసిని రెడ్డి అనే ఒక మహిళ కూడా మిస్ అయ్యారు. వాళ్ళ పేరెంట్స్ అయితే కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి. ఏం జరుగుతుంది సార్? నిన్న నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఇందాక కూడా నేను ఒక వీడియో చేశాను. ఇప్పుడు ఏందంటే ఇండివిజువల్ స్టోరీస్ ఎప్పుడైనా కూడా ఇటువంటి పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఒక అబ్స్ట్రాక్ట్‌గా ఎంతమంది చనిపోయారు, 400 మంది, 5 మంది, 500 బాడీలు దొరికాయి, వేల మంది మిస్ అయ్యారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇండివిజువల్ స్టోరీస్ చూసినప్పుడు ఆ ఫ్యామిలీస్ ఎలా తట్టుకుంటాయి ఈ ప్రమాదాల్ని, ఆ ఫ్యామిలీస్‌లో ఆ వ్యక్తులు ఎవరు అన్న స్టోరీస్ కేస్ స్టడీస్ లాగా బయటకు వస్తాయి. అలాగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి మొత్తం 50 మంది మానస సరోవర యాత్రకి వెళ్ళారని, 2 టీముల్లో వెళ్ళారని. లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు, పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది అంటున్నారు. ఒక టీమేమో ఎంఎస్ రామారావు మెమోరియల్ ట్రస్ట్, ఎంఎస్ రావు మెమోరియల్ ట్రస్ట్ అంటారు. ఈ ట్రస్ట్ తరపున దాదాపు 31 మంది వెళ్ళారని చెప్తున్నారు. దానికి సంబంధించి పోలాప్రగడ శ్రీనివాస్ కూడా మాట్లాడాడు. అలాగే మరోవైపు కైలాస్ ట్రావెల్స్ అనే వాళ్ళు కొంతమందిని పంపించారు. వీళ్ళల్లో 23 మంది వెళ్తే అందులో ఒక్కరు మాత్రమే సేఫ్గా ఉన్నారు. 22 మంది మిస్ అయ్యారు. హైదరాబాద్ సంబంధించిన మొత్తం 50 మందికి పైన వెళ్తే అందులో 22 మంది అయితే ఆచూకీ దొరకలేదు ఇప్పటి వరకు. మిగతా వాళ్ళ పరిస్థితి కూడా ఇంకా క్లియర్గా డీటెయిల్స్ లేవు. ముఖ్యంగా తెలంగాణ భవన్, ఢిల్లీలో ఉండే తెలంగాణ భవన్లో 26వ తేదీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఆ హెల్ప్ లైన్కి దాదాపు 80 నుంచి 100 కాల్స్ వచ్చాయని చెప్తున్నారు. అంటే మా వాళ్ళు ఏమయ్యారని. అంటే తెలంగాణ నుంచి 100 మంది విడివిడిగా కానీ ఈ ఆర్గనైజేషన్ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా కానీ వెళ్ళారనేది అర్థమవుతుంది. ఎందుకంటే 80 కాల్స్ వచ్చాయంటే ఇప్పటివరకు. సో ఇప్పటివరకు అక్యురేట్గా అయితే 22 మంది ఆచూకీ దొరకలేదు అనేది డేటా ప్రకారం, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన డేటా ప్రకారం 22 మంది ఆచూకీ దొరకలేదని చెప్తున్నారు. కానీ ఇండివిజువల్స్ గా పోయిన వాళ్ళ డేటా తెలంగాణ గవర్నమెంట్ దగ్గర లేదు. మొత్తం ఒక 50 మంది వరకు తెలంగాణ నుంచి వెళ్ళారనేది అనఫిషియల్ గా వస్తున్న వార్త. అయితే ఈ నేపథ్యంలో ఒక పేరు వైరల్ అవుతుంది. ఆ అమ్మాయి పేరు సుహాసిని రెడ్డి కందిమల్ల పూర్తి పేరు. వీళ్ళ నాన్న మహేందర్ రెడ్డి, వీళ్ళ అమ్మ ప్రేమలత. ఈ అమ్మాయికి పెళ్ళయింది. సంజీవ్ రెడ్డి అనే అబ్బాయితో పెళ్ళయింది. వీళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు. ఈ అమ్మాయి కూడా ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు. వీళ్ళకి 2 కొడుకులు, శ్రీహాన్ అండ్ సమయ్, వీళ్ళిద్దరు పేర్లు. వీళ్ళు మామూలుగా వీళ్ళ పేరెంట్స్ మహేందర్ రెడ్డి, ప్రేమలత ఎన్టీఆర్ నగర్ వాస్తు కాలనీలో ఉంటారు. అయితే ఈ అమ్మాయి అక్కడ నుంచే ఎల్బీ నగర్లో ఒక ఇల్లు కొనింది. ఇల్లు కొని అది చంద్రపురి కాలనీలో ఇల్లు కొని అది గృహప్రవేశం. సో గృహప్రవేశానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి కాట్మండ్ వెళ్ళి అక్కడి నుంచి మానస సరోవరం వెళ్ళాలి. ఈరోజు పౌర్ణమి, ఫ్రైడే పౌర్ణమి రోజు అక్కడ పరిక్రమ అంటారు, పరిక్రమ అనేది జరుగుతుంది. దానికి అటెండ్ అవ్వాలనేది అమ్మాయి ప్లాన్ వేసుకొని వచ్చింది. ఒక షెడ్యూల్ చేసుకొని 19వ తేదీ హైదరాబాద్కి వచ్చింది. వాళ్ళ ఇంటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకునింది. 23వ తేదీ గృహప్రవేశం మార్నింగ్ జరిగింది. అదే రోజు అమ్మాయి ఢిల్లీకి వెళ్ళింది. ఢిల్లీ అంటే వాళ్ళ కొడుకుతో కూడా వచ్చింది. చిన్న కొడుకు ఒక అబ్బాయితోనే వచ్చింది. ఆమె ఒకటే వచ్చింది, కొడుకు తీసుకొని వచ్చింది. భర్త కానీ పెద్ద కొడుకు రాలేదు. చిన్న కొడుకు సమయం తీసుకొని వచ్చింది. సమయాన్ని ఇంట్లో వదిలేసి అమ్మ నాన్న దగ్గర ఆమె ఒకటే ఢిల్లీ వెళ్ళింది. ఢిల్లీ నుంచి కాట్మాండ్ వెళ్ళింది. కాట్మాండ్లో వాళ్ళ ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్ ఆస్ట్రేలియా నుంచి కలుస్తుంది. వీళ్ళ బృందం ఈషా ఫౌండేషన్ బృందంలో కలుస్తారు. 29 మంది ఈషా ఫౌండేషన్ బృందాలు. మొత్తం ఈషా ఫౌండేషన్, నేను ఇంతకుముందు ఒక వీడియో చెప్పా, ఈషా ఫౌండేషన్ సంబంధించి మొత్తం 21 బృందాలు వెళ్ళారు. అందులో 80 మంది మిస్ అయిపోయారు. 80 మంది 9 నిమిషాల వ్యవధిలో చైనీస్ ఇమ్మిగ్రేషన్ సెంటర్లో వాళ్ళు మిస్ అయిపోయాడు. గిరాంగ్ అంటారు ఆ ప్లేస్ని. గిరాంగ్లో చైనీస్ ఇమ్మిగ్రేషన్ సెంటర్లో మిస్ అయిపోయారు. వాళ్ళు ఇంకా లేదనే
సద్గురు కూడా ఏడుస్తూ ఆయన ఎప్పుడూ లేని ఆయన కన్నీళ్లు గారుస్తూ ప్రకటించాడు కూడా ఆ, నిన్ననే. సో క్లియర్గా ఆ బృందంలో ఏమి కూడా ఉందా అనేది ఇప్పుడు అనుమానాలు. వీళ్ళేం తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే ఈ అమ్మాయి మంగళవారం రాత్రి 7:30కి ఫోన్ చేసింది, అంతా కూల్గా ఉంది, వెదర్ బాగుంది, మా బృందంలో మేము కలిసాము, చాలా హ్యాపీగా ఉంది, ఫ్రైడే మేము అక్కడికి వెళ్తాము పరిక్రమకి, ఇవన్నీ ఆమె విశేషాలంతా చెప్పింది. కొడుకుతో మాట్లాడింది. కొడుకు కూడా ప్రతి అబ్బాయికి సెప్టెంబర్ 14వ తేదీ ఈ అబ్బాయి బర్త్డే. సో ఈ లోపల అమ్మ వస్తుంది, ప్రతి బర్త్డేకి అబ్బాయికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంది, అబ్బాయి ఊహించిన ఒక గిఫ్ట్ ఇస్తుంది అంట వాళ్ళమ్మ. మా అమ్మ ఈసారి కూడా ఇస్తుంది, నాకు నమ్మకం ఉంది వస్తుందని అబ్బాయి కూడా మీడియాతో మాట్లాడాడు. సో వాళ్ళ తల్లి ప్రేమలత అమ్మాయి ఫోటో పెట్టుకొని ఏడుస్తూ మీడియాతో మాట్లాడుతుంది. సో వివరాలు ఏమీ తెలియదు. ట్రావెల్ ఏజెన్సీకి ఫోన్ చేస్తే వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు. ఇలాగా అసలు ఎలాగా అని ఆమె ఏడుస్తుంది. ఇది నిజమే, ఎందుకంటే అక్కడ ఒక అది విలయము ప్రళయం అంటారు, అది మహాప్రళయం అది జరిగింది. ఎందుకంటే ఊర్లు కొట్టుకుపోయినాయి, టౌన్లు కొట్టుకుపోయినాయి, వేలాది మంది మాయమైపోయారు, బురద కింద బాడీలు కూడా దొరకలేదు. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకి ఒక 500 బాడీలు దొరికాయి. తవ్వుతున్న కొద్దీ ఆ బురదని క్లీన్ చేస్తున్న కొద్దీ ఒక చెయ్యి కనబడుతుంది, ఒక కాలు కనబడుతుంది. అలాగా ఎందుకంటే ఇది ఐస్, రాక్, చెట్లు, చాములు అన్ని కలిసిపోయి ఒక పైనుంచి 17 కూడా పైనుంచి మంచు కూలింది. ఇలాగా కూలి ఇవన్నీ రాక్స్ అన్నిటినీ కలుపుకొని పెద్ద రివర్ ఉంది అక్కడ, బోషేకోటే అండ్ త్రిశూల్ సిస్టమ్, రివర్ సిస్టమ్ అంటారు. ఆ రివర్ని బ్లాక్ చేసింది. రివర్ని బ్లాక్ చేసేసరికి అక్కడ ఉన్న వాటర్ అంతా అక్యుములేట్ అయిపోయి దాదాపు 2 కోట్ల క్యూబిక్ మీటర్ల వాటర్, గంటకి 5,000 పైన క్యూబిక్ మీటర్ల దీంతో అక్యుములేట్ అయ్యేది ఒక్కసారిగా ఈ ఈ డెబ్రీనంతా తీసుకొని వచ్చింది. అది ఓన్లీ వాటర్ వస్తే ఇంత ప్రమాదం ఉండదు. ఇవన్నీ తీసుకొచ్చేసరికి ఆ వాటర్కి పవర్ పెరిగింది. ఒక బాంబు బ్లాస్ట్ లాగా సౌండ్లు వినబడ్డాయంట. అలాగా అది ఒక వాటర్ బాంబు లాగా అది పడింది. పడినప్పుడు ఆ వేగానికి పెద్ద పెద్ద బిల్డింగ్లే కొట్టుకుపోయినాయి. మనుషుల పరిస్థితి ఏంటి, బస్సులు, కార్లు, వెహికల్స్ అన్ని కొట్టుకుపోయినాయి. ఆ వీడియోస్ చూస్తున్నాను నిన్నటి నుంచి. సో పరిగెత్తా ఉన్నారు, కొంతమంది తప్పించుకున్నారు, కొంతమంది పరిగెత్తలేని వాళ్ళు దానికి దొరికిపోయారు, కొంతమంది పరిగెత్తే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే టౌన్ సెంటర్లో ఉన్నారు హ్యాపీగా అందరూ. సడన్ గా అది వస్తే ఎవరు ఊహిస్తారు? ఎందుకంటే ఇది ఏర్పడింది, స్టార్ట్ అయింది అక్కడ నుంచి, అవలాంచే కూలింది 8:15 అయితే 15 మినిట్స్ తర్వాత మాత్రమే నేపాలీ ప్రభుత్వానికి తెలిసిందనమాట. అంటే వాళ్ళ వ్యవస్థ కనిపెట్టలేదు. చైనా దగ్గర ఈ శాటిలైట్ టెక్నాలజీ, హైడ్రాలజీ టెక్నాలజీ ఇవన్నీ చైనా దగ్గర ఉన్నాయి, కానీ చైనా వాళ్ళని హెచ్చరించలేదు. అదేమంటే చైనాకి నేపాల్కి మధ్య అటువంటి ఒప్పందం ఏమి లేదు. ఇన్ఫర్మేషన్ ఇచ్చి పుచ్చుకునే ఒప్పందాలు ఉంటాయి. మనకి పాకిస్తాన్కి ఇండస్ ప్యాక్ట్ ఉంది. ఇండస్ ప్యాక్ట్లో భాగంగా మన వైపు ఉన్న నదులకు సంబంధించి పాకిస్తాన్కి వెళ్తాయి కాబట్టి ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇట్లా వాటర్ వస్తుంది, వరద రాబోతుంది అనగానే వాళ్ళు అలర్ట్ అవుతారు. లేదు వాటర్ ఈసారి తగ్గిపోయింది, కరువు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని ముందే హెచ్చరిస్తే వాళ్ళు దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఇది ఎగువనున్న అప్ స్ట్రీమ్ అంటారు. అప్ స్ట్రీమ్ కంట్రీస్ డౌన్ స్ట్రీమ్ కంట్రీస్కి హెచ్చరికలు చేయాలి. మానవత్వంతో చైనా చేయాలి, కానీ చైనా ఆ పని చేయలేదు. చేయకపోవడం వల్ల చైనా ఏమో లేదు మాకు కూడా తెలియదు అని ఖండించింది, ఇదంతా అబద్ధం, మా మీద నింద వేయకండి అని. కానీ మరి చైనా చేసుంటే ఇంత ప్రమాదం జరిగి ఉండదు. సో ఈ అమ్మాయి కూడా గ్రూపులకు వెళ్ళింది. ఈషా గ్రూప్లో ఆల్రెడీ ఈషా గ్రూప్లో S3 గ్రూప్ అంటారు, మొత్తం 21 గ్రూపులు వెళ్ళాయి ఈషా ఫౌండేషన్ నుంచి. వీళ్ళందరూ కూడా NRI గ్రూప్స్ అనమాట. దాంట్లో పార్టిసిపేట్ చేసిందంతా NRI పాస్పోర్ట్ ఉన్న వాళ్ళే చేశారు. ఆ దేశాల్లో ఉన్న పాస్పోర్ట్ ఉన్న వాళ్ళని అలౌ చేశారనమాట. నాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ని పర్మిషన్ ఇచ్చారు. సో అలాగే వెళ్ళిన వాళ్ళలో 80 మంది బృందం ఈ చైనీస్ ఇమ్మిగ్రేషన్ సెంటర్లో ఉన్నారు, గిరాంగ్ అనే ప్లేస్లో. వాళ్ళు 9 నిమిషాల్లో 9:05కి వాళ్ళ లీడరు ఇషా ఫౌండేషన్లో ఉన్న ఇంకొక అతనికి ఫోన్ చేశాడు, మెసేజ్ పెట్టాడు. 9:05కి పెడితే 9:14కి వీళ్ళు మళ్ళీ కాల్ చేస్తే లేరు. అంటే 9 నిమిషాల్లో 30 అడుగుల వరకు కూడా వెళ్ళిందంట. మ్యాక్సిమం 9 ఫీట్ అని చెప్తున్నారు ప్రతి చోట, కొన్ని చోట్ల 30 అడుగులకు కూడా లేసిందని చెప్తున్నారు వాటర్. అలాగా 9 అడుగులు లేసినా కూడా మొత్తం చాలా వరకు పోతుంది కదా. అలాగే వెళ్ళిపోయారు అనమాట. ఈ అమ్మాయి ఇప్పుడు వెళ్ళిపోయినట్టే అనుకుంటున్నారు సుహాసన్ రెడ్డి.
మిగతా 22 మంది ఆచూకీ కూడా తెలియదు అనమాట, తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళు. ఇలాగ అనేక రాష్ట్రాల నుంచి ఉన్నారు. ఇంకా డేటా అంతా బయటికి రావాలి. ఆల్రెడీ చాలా రాష్ట్రాలు హెల్ప్ లైన్లు చేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగింది. ఒక్క ఈషా ఫౌండేషన్ నుంచే 21 గ్రూపుల్లో ఈ 80 మంది చనిపోయారు కదా, 80 మందిలో 39 దేశాల వాళ్ళు ఉన్నారు. ఓకే. ఈ 80 మందిలో అందులో ఇండియన్స్ 53 మంది, ఇండియన్ ఆరిజిన్ విదేశాల్లో పాస్పోర్ట్ పెట్టుకున్న వాళ్ళు 53 మంది ఉంటే, మిగతా వాళ్ళంతా దాదాపు 30 మంది 39 కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు అనమాట. వాళ్ళు ఆ గ్రూప్లో చనిపోయినారు. అందుకనే ఆయన అంత బాధపడుతున్న కారణం ఏంటంటే అదంతా కూడా ఆయన బాధ్యత కదా. ఒక అవును. సద్గురుని నమ్మే కదా వీళ్ళందరూ టీమ్స్ ఏర్పాటు చేస్తారు. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. కైలాష్ టూర్ అని ఎవ్రీ ఇయర్ ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరు నుంచి స్టార్ట్ అవుతారు. సో ఇప్పుడు అది ఇదైంది. ఈ అమ్మాయి కూడా పాపం సుహాసిని, ఇద్దరు కొడుకులు, యంగ్ అమ్మాయి 44 ఏళ్ళ అమ్మాయి. సో ఆ అమ్మాయి ఇప్పుడు మిస్ అయినట్టేగానే భావిస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్.